తెలంగాణలో కామ్రేడ్స్ సంకట పరిస్థితులు ఉన్నారా? అటు ప్రజా పోరాటాలు చేయలేక ఇటు గమ్ముగా ఉండలేక సతమతమైపోతున్నారా? వామపక్షాల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయిందా? అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉండడమే సిపిఐకు అసలు సమస్య. కేడర్ల ఊపు కోసం ఉపన్యాసాలు తప్ప వాస్తవంలో లెఫ్ట్ నేతలు ఏం చేయలేకపోతున్నారా? ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే నిత్యం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో బిజీగా ఉండేవారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో వాళ్ల ఉద్యమాల తీరు కూడా మారిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది. కొన్నేళ్లుగా ప్రత్యక్ష ఉద్యమాలు తగ్గిపోయాయి. కేవలం 4 గోడ్ల మధ్య రౌండ్ టేబుల్ సమావేశాలకు మాత్రమే ఎర్రన్నలు పరిమితమైపోతున్నారని, అంతకు మించి మైక్ టైగర్స్ గా మిగిలిపోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది అన్ని వర్గాల్లో. క్షేత్రస్థాయి పోరాటాలకు బదులు ఇన్సైడ్ మీటింగ్స్, మీడియా మైకుల ముందు మాత్రమే మేం లేస్తే మనుషులం కాదు అన్నట్టు స్టేట్మెంట్స్ ఇవ్వడం పెరిగిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. మామూలుగానే అలా ఉంటే ఇక ప్రభుత్వంతో మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల సంగతైతే చెప్పక్కర్లేదు. అధికార పార్టీతో అంటకాగుతూ తమ సహజ స్వభావమైన ప్రజా ఉద్యమాలను మర్చిపోతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ పెద్దల దగ్గర ప్రస్తావించి పరిష్కారం చూపడానికి బదులు స్టేట్మెంట్స్కే పరిమితమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో సిపిఐ తీరు గురించి ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేందుకు ఆవేశపూరిత ప్రసంగాలను దంచికొడుతున్నారు తప్ప వాస్తవంలో సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ది కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. క్యాడర్ దగ్గర బీభత్సమైన డైలాగ్స్ కొడుతూ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లినప్పుడు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటున్నారని, కామ్రేడ్స్ కు ఈ 2 నాలుకల ధోరణి కరెక్టేనా అన్న చర్చ జరుగుతోందట తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. వాస్తవానికి ఇప్పుడు నిర్దిష్టంగా ఏం చేయాలో పాలుపోవడం లేదట కామ్రేడ్స్ కు. మరీ ముఖ్యంగా మిత్రపక్షం సిపిఐ అయితే గట్టిగా కొట్లాడలేకపోతున్నట్టు చెబుతున్నారు. అటు మిత్రపక్షంలో ఉన్న సిపిఎం కూడా సాఫ్ట్ గా ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తంగా లెఫ్ట్ పార్టీలు కాస్తో కూస్తో ఆందోళనల పేరుతో రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నా జనం నుంచి కూడా ఆశించిన స్పందన రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఇటు ప్రజల నుంచి ఆశించిన స్పందనలు లేకపోవడం, అటు అధికార పార్టీలతో అంటకాగడం లాంటి కారణాలతో ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాల విషయంలో పూర్తి డైలమా కొనసాగుతుంది అన్నది పొలిటికల్ టాక్.